హలో వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో ఈ రోజు బ్యాక్ పెయిన్ రిలేటెడ్ సమస్య గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు అంటే నిజంగా హోమ్ రెమెడీస్ తోటి దీన్ని ఏమన్నా మనం కంట్రోల్ చేసుకోవచ్చు? డెఫినెట్లీ కంట్రోల్ చేయొచ్చు. అండ్ యాక్చువల్లీ ఎక్కువ మంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు బ్యాక్ పెయిన్ అండ్ జాయింట్ పెయిన్స్. ఓకే ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ద బ్యాక్ పెయిన్ బికాజ్ మీరు అడిగిన క్వశ్చన్ అదే కాబట్టి. ఇప్పుడు యాక్చువల్లీ బ్యాక్ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు దానిలో అతి ముఖ్యమైన కారణం ఒకటి ఏంటంటే దట్ ఈస్ కాల్ లంబాగో. ఓకే యా, లంబాగో ఇన్ ద సెన్స్ ఎప్పుడైనా సరే మనకు L4 L5లో మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిందంటే సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అండ్ అప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యక్తి వాళ్ళకు డైరెక్ట్ స్ట్రైట్ నించోడానికి కూడా కష్టం అయిపోతాయి, వంగడానికి కష్టం అయిపోతాయి, సరిగా నడవడానికి కూడా స్టెప్ పెట్టడానికి కూడా కష్టం అవుతాయి. సో ఇది అన్నీ నార్మల్గా వాళ్ళకు లైఫ్ స్టైల్లో వచ్చేస్తాయి. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ దే విల్ ఫీల్ వెరీ డిస్కంఫర్ట్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పెయిన్ కొంతమందికి సివియర్ అయిపోతాయి. సపోజ్ ఇన్ టైం వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోలేదు, అప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా వాళ్ళకు అగైన్ సర్వైవల్ కూడా కష్టం అయిపోతాయి. ఓకే, బట్ యాక్చువల్లీ ఇది అన్నీ ఈ సబ్జెక్ట్కు మనం వచ్చే ముందే కొంచెం మనం తెలుసుకోవడం ఏంటంటే యాక్చువల్లీ సైన్స్ ప్రకారంగా మనకు వాట్ ఆర్ ద బేసిక్ రీజన్స్ ఫర్ దిస్. ఓకే, ఒకటి ఏంటంటే L4 L5లో ఏమైనా డిస్క్ బల్జ్ అయితే కూడా మనకు ప్రాబ్లం వస్తాయి. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ యువర్ సియాటికా నర్వ్ ఇట్స్ ఇన్ఫ్లేమ్డ్ దెన్ దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తాయి. దట్ ఈస్ వన్. అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ, లైక్ సపోజ్ somebody is always suffering with the gastric problems అండ్ తినిన తర్వాత పొట్ట హెవీగానే ఉంటుంది అండ్ ఆల్వేజ్ ఈస్ టేకింగ్ హై కార్బోహైడ్రేట్ డయట్ అండ్ లో ఫైబర్ డయట్ ఇలా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే నార్మల్గా డైజెషన్ ప్రాసెస్ బాగా స్లో అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. గ్యాస్ ఫామ్ అయితే పొట్ట డిస్కంఫర్ట్ అయిపోయి వాళ్ళకు 100 to 100% బ్యాక్ మీద ప్రెషర్ పడతాయి. అప్పుడు 100% వాళ్ళకు బ్యాక్ పెయిన్ రావడం అవకాశం ఉంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ కామన్ రీజన్ which I've seen in the nowadays practice. Okay. But దీనిలో ఎట్లా ఉంది అంటే ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే లైక్ దే డోంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫర్ ద డే. ఓకే, సో ఈవెన్ ఎలాంటి వాళ్ళకు కూడా మ్యాక్సిమం వాళ్ళకు బ్యాక్ పెయిన్ రావడం కూడా అవకాశం ఉంది. బికాజ్ కొంతమంది అగ్లీ పొజిషన్లో వాళ్ళు కూర్చుంటారు, కొంతమంది యాక్చువల్లీ సమ్ టైమ్స్ దే ఆర్ స్లీపింగ్ ఇన్ ద కట్ అండ్ కట్లు వాళ్ళు పడుకున్నప్పుడు ఏమవుతుంది, పలక మీద వాళ్ళు పడుకున్నప్పుడు సమ్ టైమ్స్ దే జస్ట్ సిట్ ఇన్ ద బెండ్ పొజిషన్. ఓకే, ఈవెన్ బెండ్ పొజిషన్లో మనం ఎక్కువసేపు కూర్చుంటే కూడా దానివల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ విత్ ద సిస్టమ్ అండ్ యు ఆర్ ఆల్వేజ్ బెండింగ్ ద నెక్, ఈవెన్ దానివల్ల కూడా నెక్ పెయిన్తో బట్టి మీకు బ్యాక్ పెయిన్ రావడం అవకాశం ఉంది. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. అండ్ ఇది కాకుండా కొంతమందికి పైల్స్ ఉన్నా సరే కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. పైల్స్ ఉంటే కూడా పైల్స్ ఎప్పటి వరకు వాళ్ళకు క్యూర్ అవ్వలేదు అప్పటి వరకు వాళ్ళకు బ్యాక్ పెయిన్ ఉండడం అవకాశం ఉంది. అండ్ మోషన్స్ ఫ్రీ కాకపోతే కాన్స్టిపేషన్ ఉంటే కూడా వాళ్ళకు బ్యాక్ పెయిన్ రావడం అవకాశం ఉంది. సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ అక్కడ. అండ్ దీనికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే లైక్ లో కార్బోహైడ్రేట్ డయట్ అండ్ హై ఫైబర్ డయట్స్. ఈ రెండు మనము కరెక్ట్ ప్రొసీజర్లు మనం తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు కరెక్ట్ దారికి వచ్చేస్తాయి మన బాడీ. ఓకే, సో ఆటోమేటికలీ మనకు బాగా అయిపోతాయి. అండ్ దాని తప్పటి డైలీ బేసిస్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్. ఓకే, సో అక్కడ ఫిజికల్ ఎక్సర్సైజ్ మనకు ఉండాలంటే మనం డైలీ బేసిస్లో కనీసం 1 hour అయినా మనం యోగా అయినా లేకపోతే సూర్య నమస్కారం అయినా లేకపోతే ఒక ఎనీ సైడ్ ఆఫ్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ ఆర్ జిమ్. ఓకే, ఈ 3-4 ఎక్సర్సైజ్ నుంచి ఏదో ఒకటి చేయాలి. అండ్ దానిలో ఒక అతి ముఖ్యమైన ఎక్సర్సైజ్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ కోబ్రా పోజ్. కోబ్రా పోజ్ ఈజ్ భుజంగాసనం మనం చెప్తున్నాం. నార్మల్గా భుజంగాసనం చేస్తే కూడా దాని ద్వారా కూడా మ్యాక్సిమం రిలీఫ్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ టు బి డన్ ఇన్ ద ఎంప్టీ స్టమక్. మనకు ఎంప్టీ స్టమక్లో మనం చేయాలి. పొట్ట హెవీగా ఉన్నప్పుడు మనం చేయకూడదు, తినిన తర్వాత మనం చేయకూడదు. కొంతమంది తినేసి కూడా చేస్తారు, టైం లేదు చేసేసి వెళ్ళిపోవాలి అని వాళ్ళకు ఉంటుంది, బట్ అలా చేయకూడదు. ఓకే, సో డైలీ బేసిస్ అట్లీస్ట్ 40 minutes to 1 hour ఎక్సర్సైజ్. ఓకే, అండ్ ఫుడ్ మనం ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటున్నామో దానిలో మనం ఏం చేయాలంటే లైక్ మైన్యూట్ కరెక్షన్ ఇన్ ద డయట్ ప్యాటర్న్. మైన్యూట్ కరెక్షన్ ఏం చేయాలంటే నార్మల్గా 1 time యూ టేక్ మిల్లెట్, ఎనీ సైడ్ ఆఫ్ మిల్లెట్ డిషెస్, ఎనీథింగ్ 1 time at night.
అండ్ మార్నింగ్ టైమ్ యూ కెన్ టేక్ సమ్ ఫ్రూట్స్ అండ్ నార్మల్ బ్రేక్ఫాస్ట్. అండ్ మధ్యాహ్నం పూట ఒక పూట యాజ్ యూజువల్ వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్ యూ కెన్ టేక్ దట్ సేమ్ డైట్. ఓకే, సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు గెట్ రిడ్ ఫ్రమ్ ద బ్యాక్ పెయిన్. ఈ డైట్ ప్యాటర్న్ మార్చుకొని ఒకరు 40 minutes to 1 hour ఎక్సర్సైజ్ డైలీ బేసిస్లో చేశారంటే 100% వాళ్ళు బయటపడగలుగుతారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ టెల్ యూ లైక్ కొంతమందికి చాలా సివియర్గా బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అజ్వైన్, అల్లం అండ్ టర్మరిక్ పౌడర్ ఈ 3 తీసుకొని వాళ్ళ 1 glass వాటర్ యాడ్ చేసి కషాయం తయారు చేసి వాళ్ళు డైలీ బేసిస్లో 2 times తాగాలి. 15 days తాగిన తర్వాత 2 to 3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 days తాగాలి. ఇలా చేయాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ అనదర్ రెమెడీ ఐ టెల్ యూ లైక్ డైలీ బేసిస్లో వాళ్ళ ఇన్ కేస్ మోషన్స్ ఫ్రీ కావట్లేదు అంటే మోషన్స్ ఫ్రీ అవడానికి లైక్ దే కెన్ టేక్ సమ్ సార్ట్ ఆఫ్ లాక్సేటివ్ పౌడర్ లైక్ మేబీ కాయం చూర్ణం లేకపోతే త్రిఫలా చూర్ణం. ఇది అవైలబుల్ ఉంటుంది ఎనీ మెడికల్ స్టోర్. మీన్స్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఎనీ ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్, ఈవెన్ నార్మల్ మెడికల్ స్టోర్లు కూడా నౌ డేస్ అవైలబుల్. సో వాళ్ళు ఇది తీసుకొని వాళ్ళ డైలీ బేసిస్లో బిఫోర్ ఫుడ్ 1/2 teaspoon అలాంగ్ విత్ ద హాట్ వాటర్ వాళ్ళు తీసుకుంటే 100 to 100% వాళ్ళకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచిది.